కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం చేసిన పాప పుణ్యాలు అనుభవించక తప్పదు. నువ్వు పాపం చేసావా దుఃఖం అనుభవిస్తావు, నువ్వు పుణ్యం చేసావా సుఖం అనుభవిస్తావు. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను వినండి. కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి, మనసులో ఆశ పుట్టింది. పండును కళ్ళు తెంపలేవు కాబట్టి అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి. పండును కోయడానికి కాళ్ళు పండును కోయలేవు కాబట్టి చేతులు పండును కోసాయి. చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారు వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారు వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలు చూసాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీరు వచ్చాయి. కళ్ళ నుండి ఎందుకు? అందరికంటే ముందు పండును చూసింది కళ్ళు కాబట్టి. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో, ఎవరు దేని నుంచి తప్పించుకోలేరు. చూసారా కర్మ సిద్ధాంతం ఎలా పనిచేసిందో? కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.